వెళ్ళిపోండి బోలంత ఉంది అదే జాగ్రత్త తీసుకుయ్యాలి. అదంతా ఉన్నాయండి లైన్ మేము వెళ్తున్నాం ఇలాగా మా లైన్ కట్టినా ఒకరికి ఈరోజు కూలివ్వాలి. పట్నాయక్ గారు చూసుకుంటారు. संत गाडगे बाबा जी अमर रहे संत गाडगे बाबा जी अमर रहे संत गाडगे बाबा जी అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న కందుల సుబ్రహ్మణ్యం గారు, ఓబీసీ మోర్చా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాస్ గారు, ఎంతో కాలంగా సుపరిచితులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేస్తూ బీజేపీ కార్యకర్తల్ని చిన్న చితకా సహాయ సహకారం అందిస్తూ వెన్నుతట్టి నడిపిస్తున్న పెద్దలు డాక్టర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో వక్తలుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు హనుమంతరావు గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు శివకుమార్ పట్నాయక్ గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఓబీసీ మోర్చా శివలలిత గారికి, మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్పల్లి గణేష్ గారికి, సీనియర్ నాయకులు పల్లపరాజు గారు, మాచర్ల శ్రీనివాస్ గారు, అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ దోబీఖానాలో దశాబ్దాలుగా పనిచేస్తూ ప్రజలు మలినమైనటువంటి బట్టలను ఉతికి స్వచ్ఛమైన బట్టలు అందిస్తున్న రజిక సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సంత గాడ్గే బాబా గారి 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వారికి ఘనంగా నివాళులు అర్పించాలి. వారు దేశానికి చేసినటువంటి సేవలు ఒక్కసారి మనందరం తలుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నితిన్ నవీన్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా దోబీఖానాల్లోనే లేకపోతే రజికులు, ఎందుకంటే ఆ మహనీయుడు రజిక కులంలో పుట్టి దేశ మొత్తానికి కోట్లాది మందికి ఆదర్శ పురుషుడైనటువంటి వారి గురించి ముందుగా రజిక సోదరులకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో రజిక సోదరులందరినీ కూడా ఒక చోట చేర్చి పార్టీ కార్యకర్తలు మనందరం కూడా వారి యొక్క జీవిత చరిత్ర గురించి వినాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి ఘనంగా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, అనేక మంది చరిత్రలో తనకంటూ ఒక స్థానం ఉండాలి అని అనేక మంది మహాత్ములు మహనీయులకి యొక్క గొప్పతనాన్ని భావి భారత పౌరులైనటువంటి మనం, వారి బిడ్డలమైన మనమే భావి భారత పౌరులకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరుగున పడ్డ మహనీయుడు, ఆధునిక భారతం గర్వించదగ్గ వ్యక్తి శ్రీ సంత గాడ్గే బాబాజీ గారు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని అనుకున్న సందర్భంలో దేశంలో అనేక మంది చర్చించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలోని 12 మందితోని రాజ్యాంగాన్ని రాసేందుకు, మన దేశ రాజ్యాంగాన్ని రాసేందుకు ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడు, రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడికి స్ఫూర్తి ప్రదాత సంత గాడ్గే బాబా గారు అంటే, వారి గురువు గారుగా భావించారంటే ఆయన ఎంత మహనీయుడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య కుటుంబంలో పుట్టి నేను వెనుకబడిన కులానికి సంబంధించిన వాడిని, నేను వెనకే ఉండాలి, ముందుకి వెళ్ళకూడదు, ఎటువంటి దేశ
సేవలో ఎటువంటి సేవలు అందించకూడదని అనుకోకుండా వెనకబడిన కులంలో రజక కులంలో పుట్టినప్పటికీ అత్యున్నతమైనటువంటి ఆలోచనలతోని దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి, దేశంలో అనేక సంస్కరణలలో నేను కూడా ఒక పాత్రను కావాలి, నా జీవితం దేశానికి అంకితం అని చెప్పి ఆనాడే 1876లోనే, అంటే స్వచ్ఛ భారత్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే, నాకు కూడా స్వచ్ఛ భారత్ అంటే ఏంటో తెలీదు. 2014 అక్టోబర్ 3వ తారీఖున ఎవరైతే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరుతోని మహాత్మా గాంధీ గారి సింబల్ కలజోడుతో ఏదైతే స్వచ్ఛ భారత్ని దేశంలో ప్రవేశపెట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్ముడు మహనీయుడు సంత గాడ్గే బాబా గారి 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి దేశంలో ఆద్యుడు సంత గాడ్గే బాబా గారి యొక్క జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత కార్యక్రమాలు వాడవాడలా నిర్వహించాలని చెప్పిన సందర్భంలో ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో కృష్ణంక ప్రాంతంలోని ఈ యొక్క ధోబీ ఖానాలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి శివలలిత గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాకా వెంగళరావు యాదవ్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జు హనుమంత్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాయక్ గారు, అనేక మంది ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా కార్యకర్తలు పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంత గాడ్గే బాబా గారు ఆనాడే 1876లో జన్మించి ఆనాడే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు గ్రామాన తిరుగుతూ స్వచ్ఛత యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ వాడవాడలా కూడా గ్రామాన స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఆద్యుడు, స్వచ్ఛ భారత్కి ఆద్యుడు మహాత్మా గాంధీ లాంటి మహనీయులకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి సంత గాడ్గే బాబా గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఆశ్రమాలు నిర్మించడం కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ నిర్మించడం కావచ్చు, సత్రాలు నిర్మించడం కావచ్చు, ఇలా వసతి గృహాలు నిర్మించడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా సేవ ద్వారా ప్రజలకి సేవలు అందించినటువంటి మహనీయుడు సంత గాడ్గే బాబా గారు. దేశంలో అనేక మంది ఇలాంటి మహనీయులు మహాత్ముల యొక్క చరిత్ర, అనేక మంది చరిత్రను భావి భారత ప్రజలకు అందించాలని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలాంటి మహనీయులు దేశానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క జీవితాలను చరిత్రలను బయటికి తీసుకొచ్చి ఈ మధ్య కాలంలోనే ప్రతిరోజు ఒక మహనీయుడి యొక్క జీవిత చరిత్రను పేపర్లలో వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న అనేక మంది చరిత్రని ప్రజలకు అందించినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క సంత గాడ్గే బాబా గారి జయంతి వేడుకలు పివిఎన్ రండి. ఆమె మన భారత మాత. కూర్చోమ్మా. ఇంకో బల్ల ఇంకోటి ముగ్గురే వచ్చారా? ఇంకో నలుగురు కదా. రండి బాబాయ్. ఎవరు పెద్దలైనా సరే అందరు పెద్దవాళ్ళు ఇక్కడ ఇప్పుడు తెలియదు కదా. భారత్ మాతా కే, భారత్ మాతా కే. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సంత్ గాడ్గే బాబా గారికి జిందాబాద్. సంత్ గాడ్గే బాబా గారికి గణేష్
ఇవన్నీ కాటాకి పెట్టండి మన కొనోళ్ళు పిల్లలు మేకులు ఉన్నాయి, బాటిల్ ఎక్కువ ఉన్నాయి అందులో. అన్ని ఎక్కువ ఉన్నాయి. మహేష్, నరసింహూర్తి, రమణ भारत माता की भारत माता की अमर रहे संत गाडगे बाबा जी, वर्दिल्लाली संत गाडगे बाबा जी। भारत माता की जय। अमर रहे संत गाडगे बाबा जी, अमर रहे संत गाडगे बाबा जी, अमर रहे संत गाडगे बाबा जी, अमर रहे। भारत माता की जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद। వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం वर्दिल्लाली संत गाडगे बाबा जी वर्दिल्लाली। जय संत गाडगे बाबा जी, जय जय संत गाडगे बाबा जी, जय संत गाडगे बाबा जी। जय जय संत गाडगे बाबा जी। నిలబడండి, పర్లేదు, ఐదు నిలబడిపోండి, లైన్ లో నిలబడండి. బాబు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారి బాయ్ దగ్గరగా संत गाडगे बाबा गाరికి जय संत गाडगे बाबा जी, जय संत गाडगे बाबा जी, जय संत गाडगे बाबा जी। रजक वीरुడు संत गाडगे बाबा जी, संत गाडगे बाबा जी। स्वच्छ भारत के आद्युడు संत गाडगे बाबा जी। వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం। अमर रहे संत गाडगे बाबा जी, अमर रहे संत गाडगे बाबा जी। जय जय संत गाडगे बाबा जी, जय जय संत गाडगे बाबा जी। स्वच्छ भारत के आद्युడు संत गाडगे बाबा जी, स्वच्छ भारत के आद्युడు संत गाडगे बाबा जी। रजक वीरुడు संत गाडगे बाबा जी, रजक वीरुడు संत गाडगे बाबा जी। स्वच्छ भारत के आद्युడు संत गाडगे बाबा जी। भारत माता की, भारत माता की, भारत माता की। వదిలేయ్.